ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 2-3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఆ మధ్యలో చాలా డ్రామా జరిగింది. ఎవ్రీవన్ నోస్ దట్. అండ్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం జనసేనలో చాలామంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. అండ్ కొందరైతే బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు కూడా వీడియోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద గరంగా వీళ్ళకెందుకు మంత్రి ఇలా, వాళ్ళకెందుకు ఇవ్వలేదు, ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేదు, గట్టిగా తిడుతూ ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం. చాలామంది సీనియర్లు కూడా అసంతృప్తిగా ఉండి ఎవరెవరికో ఇచ్చారు, ఇదేం లెక్క అని చెప్పి. సరే, ఇప్పటికిప్పుడు బయటపడలేరు, వాళ్ళు అసంతృప్తి ఎల్లగక్కలేరు కాబట్టి అలా కాలం నెట్టుకొని వస్తారు కొన్ని రోజుల పాటు. అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని పదవుల కోసం బాగా ప్రెజర్ ఉంది. రఘురామకృష్ణంరాజు గారు లాంటి వాళ్ళు తనకు మంత్రిత్వ శాఖ కావాలి అని చెప్పి ఆయన అడగడం, ఈవెన్ స్పీకర్ అయినా పర్లేదు అన్నట్లున్నారు. కానీ ఫైనల్గా మంత్రే కావాలని ఆయనకు మంత్రివర్గం లిస్టులో కూడా పెట్టారన్నారు. బట్ ఎందుకు ఇవ్వలేదు తర్వాతంగా తెలియదు. చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారట, ఆయన మనం పడలేము, భరించలేము, క్యాబినెట్లోకి తీసుకుంటే ఎందుకు అని చెప్పి కూడా. రీజన్ ఏంటో మనకు తెలియదు, కానీ ఫైనల్గా అయితే ఆయనకు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు ఏదో ఒక బాధ్యత ఇవ్వండి, అంత వర్క్ చేసా కదా అని చెప్పి రాజుగారి నుంచి ప్రెజర్ ఉంది. అండ్ ఆయన మీద నుంచే కాకుండా మరి కొందరు సీనియర్ల మీద నుంచి కూడా ప్రెజర్ ఉంది. ఇంతకాలం పార్టీకి నమ్ముకొని ఉండి ఇంత చేస్తే ఏమి ఇవ్వరా అని. సో అటువంటి వాళ్ళలో కొందరికి కొన్ని పదవులు ఆల్రెడీ చంద్రబాబు గారు ఫిక్స్ అయ్యారట. అయ్యన్న పాత్రుడు గారికి స్పీకరు, మరి ఒకరిద్దరినేమో గవర్నర్లుగా పంపిస్తూ ఉండడం. మరి మిగిలిన వాళ్ళు ఎట్లా చేయాలి? అందుకని చెప్పి ఫస్ట్ ఏమో ఇప్పుడు క్షత్రియులకు ఏది మంత్రి పదవి ఇవ్వలేదు కదా. బట్ గోదావరి జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంటుంది, వాళ్ళ మద్దతు కూడా వీళ్ళకి దక్కిందని చెప్పి అనుకుంటున్నారు. అందుకని క్షత్రియ కోటా కింద టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని చెప్పి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. దానికోసం అశోక్ గజపతిరాజు గారి పేరు, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారి పేరు రెండే వచ్చి ఆగినాయట. సో అశోక్ గజపతిరాజు గారిని ఎక్కడైనా గవర్నర్గా పంపించి రఘురామకృష్ణంరాజు గారికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పి చంద్రబాబు గారు అయితే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇది కనుక పాసిబుల్ కాకపోతే, టీటీడీ చైర్మన్గా రఘురామకృష్ణంరాజుకి పాసిబుల్ కాకపోతే, ఇప్పుడు చంద్రబాబు గారు కొందరిని సాటిస్ఫైడ్ చేయడం కోసం ప్రాంతీయ డెవలప్మెంట్ బోర్డులు తీసుకొని వస్తూ ఉన్నారట. వాటికి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. ప్రాంతీయ డెవలప్మెంట్ బోర్డు అంటే రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు, కోస్తాంధ్ర డెవలప్మెంట్ బోర్డు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ బోర్డు, ఇట్లా డెవలప్మెంట్ బోర్డ్స్ తీసుకొచ్చి వాటికి క్యాబినెట్ ర్యాంక్స్ ఇచ్చి చైర్మన్లను బాడీనే నియమిస్తారు. సో దట్ ఆ చైర్మన్ల క్యాబినెట్ ర్యాంకు సీనియర్లకు కొందరికైనా కూడా ఏదో బాధ్యత అప్పగించినట్లు ఉంటుంది అని. దానికి కొన్ని ఏమైనా కనుక ఫండ్స్ అలొకేట్ చేస్తారేమో చూడాలి. దాంట్లో మెంబర్స్గా కూడా టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళకి ఏదో పదవి కట్టబెట్టాలి కాబట్టి అందులో మెంబర్స్గా అయినా అవకాశం కల్పించాలి అని చెప్పి. సో మొత్తం మీద అయితే చంద్రబాబు గారి మీద సీనియర్ల నుంచి కూడా ప్రెజర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంతకుముందు ఇవి కొన్ని ఉన్నట్లుండే కానీ అవేమి పెద్ద యాక్టివ్గా పనిచేసినట్లు. చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ వీటిని మన్నికలోకి తీసుకొని రాబోతూ ఉన్నారు. డెఫినెట్లీ ఈ ప్రాంతీయ బోర్డులు అయితే ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. సీనియర్ నాయకులకి ఆ చైర్మన్గా బాధ్యతలు ఇవ్వబోతున్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. అండ్ రఘురామకృష్ణంరాజుకి టీటీడీ చైర్మన్ పదవి కనుక ఇవ్వకపోతే ఈ ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి ఏదైనా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం. ఇవి కూడా పాసిబుల్ కాకపోతే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా ఒక కొత్త పోస్టు క్రియేట్ చేసి, ఏదైతే ఏముంది ఇవ్వడానికి, ఒక కొత్త పోస్టు క్రియేట్ చేసి దానికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా చంద్రబాబు గారు ఉన్నారట. ఎందుకంటే అమరావతి అక్కడ వాళ్ళు కూడా రఘురామకృష్ణంరాజు బాగా ఇష్టము, అంటే ఆ ఇష్యూ మీద ఎప్పుడు మాట్లాడారు కదా అని. సో అమరావతిలో కొత్త పదవి క్రియేట్ చేసి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడమా, ప్రాంతీయ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించడమా, ఈ రెండింటికంటే ముందు టీటీడీ చైర్మన్గా రఘురామకృష్ణంరాజుకి అవకాశం ఇవ్వడము. ఏదో ఒకటి ఇవ్వకపోతే మాత్రం ఆయన చెవు దగ్గర జోరీగలాగే గీ 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 అని చెప్పి చంద్రబాబు 4 చెరువులు నీళ్ళు దాపాడు.